అసలు ప్రొఫెషనల్ ట్రేడర్లు మార్కెట్ గందరగోళాన్ని ఎలా డీకోడ్ చేస్తారు, రిస్క్ ఎలా తగ్గిస్తారో ఈ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం పదండి. ఈరోజు అత్యుత్తమ ట్రేడింగ్ టూల్స్ రహస్యాలను బయటపెడదాం. సంక్లిష్టమైన ఇండికేటర్ల కథేంటో తేల్చేద్దాం. ఈ టెక్నికల్ టూల్స్ను అస్థిరత, వాల్యూమ్, టైమింగ్ ఇంకా మొమెంటంగా విభజించి చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది వొలటాలిటీ. మార్కెట్ చాలా సైలెంట్గా ఉందా లేక పేలుడులాంటి వేగంతో దూసుకెళ్తుందా అని ఇవి చెప్పేస్తాయి. ఇక్కడ అస్సలు ట్విస్ట్ ఏంటంటే టైట్ బులింగర్ బ్యాండ్స్ ఉంటే ట్రేడింగ్ వద్దు, అవే వైడ్గా ఉంటే ట్రేడ్ చేయొచ్చు. మరో అద్భుతమైన టూల్ యావరేజ్ ట్రూ రేంజ్ లేదా ఏటీఆర్, సేఫ్ స్టాప్ లాస్ సెట్ చేయడానికి ఇది బెస్ట్. ఒక్కసారి ఊహించండి, బిట్కాయిన్ ఏటీఆర్ 216 పాయింట్లు ఉందంటే దాని ధర అంత సులభంగా పైకి కిందకి ఊగిపోతుందన్నమాట. కాబట్టి ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మన స్టాప్ లాస్ ఎప్పుడూ ఆ సహజమైన రేంజ్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వాల్యూమ్ వాలిడేటర్ VWAP. భారీ వాల్యూమ్ లావాదేవీల ఆధారంగా అసలైన ఫేర్ ప్రైస్ ఎంతో ఇది పక్కాగా లెక్కిస్తుంది. దీని రూల్ చాలా సింపుల్ అండి. ధర VWAPకి పైన ఉంటే బులిష్, దిగువన ఉంటే బేరిష్, అంతే. ఇక టైమింగ్ విషయానికొద్దాం. ఇండికేటర్లు కదలికల కంటే ముందు లీడింగ్లో అయినా ఉంటాయి, లేదా వెనుకబడి లాగింగ్లో అయినా ఉంటాయి. లీడింగ్ టూల్స్ ముందే అలర్ట్ చేస్తాయి, కానీ లాగింగ్ టూల్స్ మాత్రం ట్రెండ్ కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాయి. చివరిగా మొమెంటం. ఫాస్ట్ ఇంకా స్లో మూవింగ్ యావరేజ్ల మధ్య ఉన్న గ్యాప్ని బట్టి ఈ MACD పనిచేస్తుంది. ఎప్పుడైతే MACD ఆ సిగ్నల్ లైన్ను క్రాస్ చేస్తుందో కరెక్ట్గా అప్పుడే అసలైన బులిష్ మొమెంటం స్టార్ట్ అవుతుంది. మ్యాకడే హిస్టోగ్రామ్ బార్లు పెరుగుతుంటే కొనుగోలు బలమున్నట్లు, అదే బార్లు తగ్గుతుంటే మాత్రం డేంజర్ బెల్స్ మోగినట్లే. ఫైనల్గా ఒక గోల్డెన్ రూల్. ఇండికేటర్లు మనకు కేవలం సపోర్ట్ మాత్రమే, ఏదీ 100% గ్యారంటీ ఇవ్వదు. మరి నెక్స్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీని మరింత పదును పెట్టడానికి ఈ అద్భుతమైన సాధనాల్లో ఏది వాడదాం? ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉందాం.